స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు. ఆడవాళ్ళకైతే ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చేబియ్యం కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ అంటారు కదండి. ఇప్పుడు డబ్బు అనేది అందరికీ అవసరమే. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేసే పరిహారం అంటూ ఉందా? ఏం లేదండి, ఇలా అందంగా అమ్మాయి ఇలా తయారైతే అందరికీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది, అందులో సందేహపడకండి. ఇలాంటి అందంగా అంటే చాలా అందంగా అణుకువగా ఉండేటువంటి అమ్మాయిలా ఉంటే చాలు, తప్పకుండా మీకు అనుగ్రహం, ధనలక్ష్మి అనుగ్రహం ఉంటుంది, సందేహం లేదు. ఇప్పుడు ప్రస్తుతాంశంలో ఇప్పుడు అమ్మాయి అడిగిన ప్రశ్న ఏమిటి? అందరికీ ధనం చాలా అవసరం. ఈ ధనం అవసరానికి ఎంతసేపు నువ్వు అమ్మవారిని అడుగుతున్నావు అంటే అమ్మవారిని అడుగుతూనే ఉన్నావు తప్ప నువ్వు అమ్మవారి కోసం చేస్తున్నావా? అమ్మవారు అన్నం తిన్నదా? అమ్మవారు నీళ్లు తాగిందా? అమ్మవారు శుభ్రంగా ఉన్నదా? అమ్మవారు ఏమైనా సేద తీరుతున్నదా అని ఎప్పుడన్నా చూశారా మీరు? లేదు కదండి. ఇది చెయ్యండి. ఇది చేయడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. అంటే అమ్మకి, అమ్మ నువ్వు బయటికి వెళ్తున్నా, నేను మంచిది వెళ్ళొస్తాను, అమ్మ నీకేమైనా ఆకలిస్తే నీకు నీళ్ళు పెట్టాను, అమ్మ ఇక్కడ నీకు నేను పాలు పెడుతూ వెళ్తున్నాను, అమ్మ ఇంత బెల్లం ముక్క పెట్టాను తిను అంటే అమ్మ వాసన చూస్తేనే సరిపోతుంది, తాగదేమి. ఇక ఆమె తాగితే మనకి పాలు ఎందుకు మిగులుతాయి, అన్నం ఎందుకు మిగులుతుంది? కానీ ఏ రోజు కూడా అమ్మ క్షేమాన్ని అడగట్లేదు మనం. అంటే మనల్ని క్షేమంగా చూడగలిగే అమ్మను మనం ఏం అడుగుతామంటే ఆ అడగడం కోసం కూడా ఆనందపడుతుంది. కాబట్టి అమ్మ క్షేమం కోసం కూడా మీరు ప్రయత్నం చేసే ప్రయత్నం అంటే ఒక దేవాలయ నిర్మాణం, ఎవరికైనా దానం, ఎంత ఇస్తే నీకు అంత తిరిగి వస్తుంది. అలా చెప్పేసి నీకున్నది ఊడ్చేయమని చెప్పలేదే. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇమ్మని చెప్పాను. ఆ 10 రూపాయలు ఇస్తే నీకు మళ్ళీ తిరిగి 1000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. 1000 రూపాయలలో 100 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే మీరు తిరిగి ఇస్తున్నారో అది తిరిగి 10ంతలుగా మీకు వచ్చే అవకాశం. చెడుని ఇస్తున్నావా, చెడు తిరిగి వస్తుంది. అందుకే ప్రతిరోజు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే అని మంత్రం చెప్పుకున్నారు. అంటే సర్వమంగళాలు, అన్ని మంగళాలు మాకు కలగాలి, సర్వార్థ కామిక అంటే అన్ని రకాలుగా నాకు అనుకూలంగా ఉండాలని చెప్పడం. అలాగే రోజు మీకు వచ్చే శ్లోకమే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యవరదీం సరస్యాం వందే ముకుంద ప్రియాం. ఈ శ్లోకం చెప్పుకోలేరా? రోజు ఈ శ్లోకం చెప్పుకోవడం వల్ల నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, వెళ్లే ముందు హాయి కార్లో కూర్చొని శ్లోకం చదువుకోవచ్చు. వెళ్తున్నప్పుడు సర్వమంగళ మాంగళ్య శివే సర్వాసామి శ్లోకం చెప్పుకుంటే ఎక్కడైతే నువ్వు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నావో, కిరణ్ శర్మ చేయాలనుకుంటున్నావో, ఇంకో వ్యక్తి ఇంటర్వ్యూ చేయాలో ఆ వ్యక్తి ప్రసన్నుడు అవుతాడు. ప్రసన్న అంటే ఏమిటి? ఒక ప్రశ్నకి సమాధానం చెప్తే చాలే అనుకుంటే నువ్వు అడిగే 10 ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగేటువంటి ఒక ముఖ వర్చస్సు నీలో ఉంటుంది. అంటే అవతల వ్యక్తికి నేను చూడగానే అరే ఈ అమ్మాయికి లక్ష్మీదేవి ఉంది, సరే చెప్పుదాం, ఏదన్నా ఒక మంచి మాట చెప్పుదాం అనే భావన కలిగిస్తుంది. అంటే ఒక రకంగా వశీకరణ శక్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ఒక 10 మందికి పనికొచ్చేటువంటి విషయం నీ వల్ల 10 మందికి చేరేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అలా మనము సర్వమంగళ మాంగళ్య శ్లోకాన్ని, లక్ష్మీం క్షీర సముద్రాధ శ్లోకాన్ని చదువుకుంటే తప్పక అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యమైనది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట కూడా లక్ష్మీదేవి కావాలి. అయితే చాలామందికి ఏంటంటే ఇప్పుడు కొద్దిమంది అంటే తప్పుగా అనుకోవద్దు, మతం మారిన వారు చాలామంది ఉన్నారు. కానీ లోపల మాత్రం వాళ్ళు హిందువులే, మతం మారారు. కానీ మతం మారితే వాళ్ళకి ఏంటి, ఆ ఇంట్లో హిందూ మతంగా పూజ చేసుకునేరు. రైట్, నువ్వు మతం మారిపోయావు కాబట్టి నువ్వు మాలో కలిసిపోయావు కాబట్టి నువ్వు చదువుకోవడానికి లేదు. కానీ ఆ వ్యక్తికి లోపల ఉంటుంది హిందుత్వం. మరి వాళ్ళు ఏం చేయాలంటే ఇదే స్మరణ చేసుకోవాలి. అమ్మని నిరంతరం హృదయంలో నిలుపుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమస్తే అన్న శ్లోకాన్ని చదవండి. నువ్వు ఏ మతంలో మారినా సరే ఈ తల్లి ఆ మతం వాళ్ళతో కలిసి నిన్ను రక్షించేటువంటి అవకాశం ఉంటుంది. మంచి మధ్య ఖచ్చితంగా. ఎందుకంటే మతాలు మారిపోతున్నారు, పూజలు పునస్కారాలు లేవు, నువ్వు నమ్మొద్దు. ముందు మాత్రం ప్రేమించే ముందు మాత్రం నీ మతాన్ని గౌరవిస్తాను నేను, నీకెందుకు అని వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన హిందువులు మాత్రమే మతమా తప్ప ఒక ముస్లిం యువతి హిందువులను పెళ్లి చేసుకున్న విషయం చూశారా? ఒక క్రిస్టియన్ యువతి హిందువులు పెళ్లి చేసుకుని చూశారా మీరు ఎక్కడన్నా? చూడలేదు. ఉన్నా ఒకవేళ ఉన్నా జస్ట్ 0.3%, 0.4% ఉంటుంది. బట్ మేజర్గా హిందువుల అమ్మాయిలే మతం మారిపోతున్నారు. కారణం ఏంటి? మన పెంపకం సరిగ్గా లేకపోవడం, మన సైంటిఫిక్గా మన పూజల వ్రతాలు సరిగ్గా చెప్పలేకపోవడం. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం అంటే ఏమిటి? రోజు కూర్చోబెట్టి పూజ చేసుకో హోమాలు చేయాలంటే చేయరు. మనం ఒక శ్లోకం చదువుకో, నీ పని నీ వృత్తిని చేసుకుంటూ ఈ పనిలో వెళ్తూ ఈ పురాణం చదువుకో, ఈ శ్లోకం చదువుకో అని చెప్తే ఆనందంగా ఉంటుంది. అటువంటి ఆనందాన్ని,
ఐశ్వర్యాన్ని, నువ్వు ఏ మతంలో ఉన్నా నీకు ప్రశాంతతని, ధనయోగాన్ని కలిగించేటువంటివి ఈ లక్ష్మీ అష్టోత్తరం, అలాగే సర్వమంగళ శ్లోకం, లక్ష్మీ క్షీరసం శ్లోకాన్ని చదువుకుంటే తప్పక అనుకూలంగా ఉంటుంది. అంతకంటే ఒక ముఖ్యం ఏంటంటే అమ్మకి పాలన్నం చాలా శ్రేష్టం. అంటే పాలతో చేసినటువంటి బెల్లము పాలు పాయసం చాలా ఇష్టం. క్షీరాన్న ప్రియ. ఆ క్షీరాన్న ప్రియమైనటువంటి అమ్మకి మనం ఎప్పుడైతే ఆవు పాలతో పాయసాన్ని చేసి అమ్మకు పెడతావో, బెల్లం వేయాలి, చక్కెర వేయద్దు. ప్రసాదంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు పంచదార వేయకూడదు, బెల్లం మాత్రం వేయాలి. అలాగే ఉమ్మనటువంటి బెల్లం మాత్రం వేయండి. ఉమ్మేసినవి, అవి పోసినవి తీయకండి, తొక్కినవి కాదండి. మంచిగా సనాతన హిందువులు తగినటువంటి దాన్ని మనం బెల్లంగా వాడాలి. మిగతా వాళ్ళతో ఉమ్మేస్తారు కాబట్టి వాడకండి, మనకు ప్రయోజనం లేదు. అటువంటివన్నీ వాడే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా మీరు బెల్లాన్ని వేసి ఆ క్షీరాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే, ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మీరు అమ్మవారికి 3 పదార్థాలు పెట్టండి. నిత్యం మీ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఒకటి మీగడ పెరుగు, చాలా ఇష్టం అమ్మవారికి. అలాగే అది తీయగా ఉండాలి మీగడ పెరుగు కూడా. రెండవది గోక్షీరం, గోవు పాలు అమ్మకు పెట్టాలి, అంటే ఆవు పాలు పెట్టండి. మూడవది క్షీరాన్నం, అంటే ఆవు పాలు తినటువంటి క్షీరాన్నం, బెల్లము కలిగినటువంటి ఆవు పాలు పెడితే అది అమ్మవారికి చాలా ఇష్టం. ఈ 3 పదార్థాలు పెట్టడం వల్ల ఆవు పాలకి సంబంధించి పదార్థాలే పెట్టాలి. దానివల్ల మీకు మంచి ప్రసన్నత, అమ్మవారు ప్రసన్నురాలు అవుతుంది. ఇప్పుడు ఒక 5 పిల్లలు అక్కడ, ఒక పిల్లవాడికి కారం ఇష్టం, ఒక పిల్లవాడికి స్వీట్ ఇష్టం, చాక్లెట్ ఇష్టం. ఎవరిది వాడికి ఇస్తేనే వాడు ఎక్కువ ఇంట్రెస్ట్ పడతాడు. కారం ఇష్టమైన వాడికి స్వీట్ ఇస్తే వాడు నాకు వద్దు అంటాడు. ఎలాగైతే పిల్లలు ప్రసన్నం ఎందుకు అవుతున్నారు అంటే పిల్లలకి అది ఇస్తే అవుతారా అంటే పిల్లల ప్రసన్నత మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే అమ్మ ప్రసన్నత మనకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి అమ్మకి ఇష్టమైన పదార్థాలు చూపించడమే, నువ్వేం పెట్టవు, మళ్ళీ అది నువ్వు స్వీకరించడానికి సరిపోతుంది. కాబట్టి ఆ పదార్థాలు అమ్మకి పెట్టిన వారికి శ్రావణ మాసంలో ప్రతిరోజు కాసింత పెట్టండి, కాసి ఒక చిన్న గిన్నెలో పెట్టండి, ఉగ్గు గిన్నెలో పెట్టండి, పర్వాలేదు. అది అమ్మవారికి అఖండమైనటువంటిది, ఓ అద్భుతం. మీరు అండాలలో పెట్టినటువంటి పదార్థం ఆవిడికి. కాబట్టి అలా పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శ్లోక పారాయణము రోజు శ్రావణ మాసం రోజున ప్రతిరోజు ఆడవాళ్ళు సూర్యోదయానికి ముందే మీ ఇంట్లో దీపం కనుక వెలిగించగలిగితే మీ ఇంట్లో లక్ష్మి తిష్ట వేసుకుంటుంది. ఇది సత్యం. సూర్యోదయానికి ముందే ఆడపిల్ల దేవుడికి దీపం పెట్టాలి. అది మీకు అమ్మవారి లక్ష్మీ తత్వాన్ని, స్థిరమైనటువంటి లక్ష్మీ ప్రసన్నత కలిగిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సూర్యాస్తమయ సమయంలో కూడా, సంధ్య వేళ కూడా ఇంట్లో దీపారాధన ఉంటే ఈ శ్రావణ మాసం మొత్తం చేయండి. మీకు రేపు వచ్చేటువంటి భాద్రపద ఆశ్వయుజ మాసం కల్లా మీ ఇంట్లో తప్పకుండా లక్ష్మీ ప్రాప్తి ఉంటుంది. ఇది నిజం. చాలా చక్కగా తెలియజేశారు. అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.